అయితే ఈ కుండను లక్ష్మీ స్వరూపంగా భావించి వారానికి ఒకసారన్నా దాన్ని ఈ విధంగా పూజించాలి అంటారు. ఎందుకంటే మనం ఇట్లా పసుపు రాస్తాం కదా, ఆ పసుపుకున్న పవర్ కొన్ని రోజుల తర్వాత పోతుంది. అది కొంచెం మాసినట్టు అవుతుంది, ఆ పసుపుకున్న యాంటీబయాటిక్ పవర్ అనేది పోతుంది. అందుకే మళ్ళీ దాన్ని కుండని శుభ్రం చేసి మళ్ళీ పసుపు రాసి ఉంచినట్టయితే పసుపుకున్న పవర్ ఆ కుండకు వచ్చి క్రిములను దాని దగ్గరికి రానియదన్నమాట. అంటే దాన్ని మనం ప్రాక్టికల్గా వాడుకున్నప్పుడు, అంటే ఈ గంజిని కావచ్చు, నీళ్ళని కావచ్చు, ఆ కుండలో ఉంచి మనం సేవించినప్పుడు ఖచ్చితంగా వారానికి ఒకసారి ఈ విధంగా కడిగి పసుపు రాయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం వాడుకునే అన్నం, కూర గిన్నెలు, మన ప్లేట్స్ ఏ విధంగా ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నామో ఈ కుండలో ఉన్న పదార్థాన్ని కూడా మనం ఆహారంగా తీసుకుంటున్నాం కనుక అది శుభ్రంగా ఉండాలి కనుక దాన్ని శుక్రవారం అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం కనుక శుక్రవారం రోజు దాన్ని శుభ్రం చేసి దాన్ని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం, లక్ష్మి అంటే ఏంటిది? మనకి మంచి చేసేది, మనకి మంచి చేసేది, మనకి అన్నీ ఇచ్చేది ఏదైతే ఉంటుందో అదే లక్ష్మి. అన్నీ అంటే అన్నింటిలలో మనకు ముందు ఏది అవసరం? ఆరోగ్యం అవసరం. మనకి